ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరూ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు సత్యవాక్యం గురించిన కొన్ని విషయాలను మీ ముందుకు తేవాలని ఆశపడుతున్నాను. దేవుని పిల్లలు అంటే భూమి మీద ఉన్నటువంటి ఆరణ్యాల మీద ఉన్న వారందరూ కూడా ఆయన పిల్లలే. ఎందుకనగా దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ప్రతి మనిషి చేయబడ్డాడు కనుక అందులో ఎటువంటి సందేహం లేదు. నిస్సంకోచంగా మనం అందరినీ దేవుని పిల్లలని మనం సంబోధించవచ్చు. మరి ముఖ్యంగా వాక్యం తెలుసుకున్నట్టు మనం సర్వసత్యంలోనికి మనం వెళ్ళాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నది. కనుక ఈ విషయంలో కొన్ని సందర్భాలు బైబిల్ నుండి మనం పరిశీలనగా తెలుసుకుందాం. కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. అందరికీ వందనములండి. మరి సత్యము అనేటువంటి పాఠాన్ని మనం తెలుసుకుందాం. సత్యవాక్యము ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. ఆంగ్లంలో ట్రూత్ అని వ్రాయబడింది. అసలు ఈ సత్యము అనేది మనకి ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఆలోచిస్తే ఒక్కసారి జీవగ్రంథంలోనికి వెళ్ళి మనం చూద్దాం. ఇందులో మీకు రోమన్ అంకె 1లో సత్యము దేవుని యొద్ద నుండి వచ్చును అనేటువంటి పదం రాయబడింది. సత్యము దేవుని యొద్ద నుండి వచ్చును. మొట్టమొదటి పాయింట్ అందులో సత్యదేవుడు అనేటువంటి పదం అది ఎక్కడుంది మనం చూస్తే కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 5వ వచనం. నేను ఇంగ్లీష్లో రాసుకున్నాను, అయితే తెలుగులో మీకు తెలియజేస్తున్నాను. 31వ అధ్యాయం కీర్తన గ్రంథము 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడు నీవే అన్నాడు. చూడండి, యెహోవా సత్యదేవా. ఈ సత్యము అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి దేవుని యొద్ద నుండి వచ్చింది. తండ్రి అయిన దేవుని యొద్ద నుండి మన దగ్గరకు వచ్చింది. అందుకే సర్వ శరీరాత్మలకు తండ్రి అయిన దేవుడు అనే పదం కూడా బైబిల్లో మనం చూస్తాం. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో కూడా సత్యం ఉందో లేదో, ఆయన దగ్గర నుంచి కూడా సత్యం వచ్చిందో లేదో అనేటువంటి విషయాన్ని మనం గ్రంథంలో పరిశీలిస్తే రెండవ పాయింట్గా క్రీస్తు సత్యమై ఉన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. ఇది అందరికీ తెలిసినటువంటి వచనమే. ఇది చూడండి. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు అని రాయబడింది. యేసు నేనే మార్గమును సత్యమును. సత్యం అనేది కూడా ఎక్కడి నుంచి వచ్చిందని మనకి బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచే వచ్చింది. అలాగే పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా ఏం రాయబడిందో ఒకసారి గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. 3వ పాయింట్గా పరిశుద్ధాత్మ సత్యస్వరూపి అయిన ఆత్మని రాయబడింది. ఇదే 14వ అధ్యాయము 16వ వచనాన్ని కూడా చూద్దామండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. నేను తండ్రిని వేడుకుందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. సత్యస్వరూపియగు ఆత్మ, దేవుడు సత్యదేవుడు. అలాగే యేసుక్రీస్తు వారు నేనే సత్యమునన్నాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా సర్వస్వరూపియగు సత్యస్వరూపియగు ఆత్మగా మనకు అభివర్ణించబడింది. కనుక సత్యవాక్యము వీరు ముగ్గురు నుంచే మన దగ్గరకు వచ్చింది. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామంలోనే సత్యం అనేది జీవగ్రంథములో వ్రాయబడింది. ఈ జీవగ్రంథంలో వ్రాయబడిన విషయాలను మనం బోధించాలి. దేవుని ఉద్దేశాలను మాత్రమే మనం చెప్పాలి తప్ప దేవుని యొక్క సంగతులు ఎలా రాయబడిన సంగతులను చక్కగా పరిశోధించి ఆ సత్యవాక్యమును సమాజానికి అందిస్తే సమాజము పరలోకం వెళ్ళడానికి సిద్ధపడుతుంది. తన వధువైనటువంటి సంఘము పరలోకం వెళ్ళడానికి సిద్ధపడుతుంది. కనుక ఈ సత్యాన్ని ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా చెప్పే సేవకులు చాలా తక్కువ మంది ఉన్న కారణం చేత ఈ సంగతులు మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నాను. మీరు కూడా ఆలోచించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.
ఇక రెండవ రోమన్ అంకెలో మనం తెలుసుకునేది ఏంటంటే సత్యం యొక్క ప్రాముఖ్యత. సత్యం యొక్క ప్రాముఖ్యత. సత్యం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని చూస్తే మనకిక్కడ తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 3 వచనాల్లో రాయబడింది. చూడండి. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 వచనం నుంచి 3 వచనాలు. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం నిమిత్తమును అనే పదం రాయబడింది. అసలు సత్యం దేనికి ఆధారము అని మనం ఆలోచిస్తే మన భక్తికి ఆధారం. భక్తికి ఆధారమైన సత్యాన్ని ఈరోజు చాలామంది విస్మరిస్తున్నారు. విస్మరించే వాళ్ళ కోసం చెప్పబడుతున్న విషయాలు తప్ప ఇవి సత్యాన్ని అవలంబిస్తూ, సత్యాన్ని ప్రేమిస్తూ, వాక్యానుసారంగా నడిచే వారి కోసం కాదండి. కానీ అందరి కొరకు ఈ మాటలు వింటే మనం ఇంకా చాలామందిని రక్షించగలుగుతాం. దేవుని యొక్క నామాన్ని అనేకులకు ప్రకటించగలుగుతాం. కనుక సత్యము బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ ప్రేరణలో రాయబడింది. ఈ రాయబడినటువంటి ఈ సత్యాన్ని ఎవ్వరు కూడా మార్చటానికి వీలు కాదు, మార్చకూడదు కూడా. ఈరోజు సత్యవాక్యాన్ని వక్రీకరించే వాళ్ళు ఉన్నారు. సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించక సమాజాన్ని సరైన త్రోవలో పెట్టక, సంఘాన్ని సరైన త్రోవలో పెట్టకుండా నశింపచేసేటువంటి సేవకులు కూడా లేకపోలేదు. కనుక వారు ఈ సత్యవాక్యాన్ని ఆలోచించి సరైనటువంటి విధానంలో సంఘాన్ని నడిపించాలన్నది ఈ చిన్న ప్రయత్నం అన్నమాట. ఓకే అండి. మరి ఇందులో మనం సత్యం యొక్క ప్రాముఖ్యత ఎంత చూడండి. భక్తికే ఆధారమయ్యేటువంటిది అన్నమాట. ఇక మూడవ రోమన్ అంకెలో దుష్టజనులు అనేటువంటి పదం రాయబడింది. చూడండి. దుష్టజనులు, వారిలో సత్యం లేదు. ఓషియా గ్రంథం 4:1 వచనం. వారు సత్యమును పలుకరు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. వారు సత్యమును ఎదిరింతురు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. వారు సత్యమునకు లోబడరు. రోమపత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఈ విషయాలన్నీ మీరు చదివితే బైబిల్ గ్రంథంలో సత్యాన్ని ఎదిరించే వాళ్ళు ఉన్నారు. అసత్యాన్ని మాత్రం ఎవరు ఎదిరించరు, అబద్ధాన్ని ఎవరు ఖండించరు. కానీ ఈ యొక్క సత్యాన్ని ఎదిరించేటువంటి వారు సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. మరొక ఎపిసోడ్లో మన విధంగా కలుసుకొని మరొక కొన్ని విషయాలు, మరొక టాపిక్ని మనం ఆలోచించేద్దాం.